శ్రీకాళహస్తి పట్టణంలో ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎన్ సుబ్బయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన టీడీపీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు చుక్కల రమేష్ తో కలిసి మాట్లాడుతూ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో సాక్షి విలేకరి హరీష్ రెడ్డికి తలెత్తిన వివాదంలో చోటు చేసుకున్న గొడవలో దాడులు జరిగాయని, ఈ దాడుల్లో హరీష్ తో కలిసి మరో సాక్షి విలేకరి సీను పాల్గొన్నారని, ఈ బెట్టింగ్ గొడవను రాజకీయ వివాదంగా సృష్టించి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పెద్ద డ్రామాకు తెరలేపారని ఆయన అన్నారు. శ్రీను హరీష్లను పరామర్శించిన క్రమంలో మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం నాయకులు దాడులు చేసినట్లు అర్ధరహిత ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. ఇక్కడికి విచ్చేసినటువంటి ఫ్రెండ్స్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నమస్కారం. మొన్న సోమవారం జరిగిన సంఘటన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అనుచిత వాక్యాలు సరైనవి కావు. ఎందుకంటే సోమవారం రోజు జనసేన టీడీపీల మధ్య రచ్చలు జరిగాయి, బ్యానర్ల విషయం జరిగాయి. మా విలేకరి సాక్షి విలేకరి మా విలేకరి అంటే ఆయన విలేకరి అని అర్థం. సాక్షి విలేకరిని కొట్టేశారు, చావు బతుకుల్లో ఉన్నారు. ఇలా కొట్టేస్తే ఇలాంటి వాళ్ళని కొట్టేసి చిన్న బిడ్డలు ఇద్దరు వాళ్ళకి దిక్కెవరు అని ఎంజిఎం హాస్పిటల్ దగ్గర పోయి పరామర్శించేదానికి పోయి ఈ విధంగా తెలుగుదేశం కార్యకర్తలు కొట్టేస్తే ఎట్లా, దుమ్ము లేపేశారు, షట్టర్ పై కింద దాంకున్నాడు, మళ్ళా లాక్కొచ్చి కొట్టారు. పాపం ఆయన విలేకరులను కొడితే ఎట్లా, ఇది నీచ రాజకీయం. మా ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఎవరిని కూడా మేము విలేకరులను చేయి తాకింది లేదు, విలేకరులను పళ్ళు ఎత్తి మాట అనేది కూడా లేదని చెప్పి పాపం ఆయన దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్లు మాత్రం బ్రహ్మాండంగా చెప్పేసి 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 దాకా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భయంకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయంటే ఎవరు ప్రభుత్వంలో? మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు. అది నీ చెత్తకే వదిలేస్తున్నావు. ఎందుకంటే నువ్వు అంటున్నావు విలేకరులను కొట్టారు అని. ఆ రోజు హరీష్ 108 డ్రైవర్ నేను సాక్షి విలేకరులని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఆయనకి పిల్లకాయలకి ఏదో బెట్టింగ్ గొడవలు ఆ రోజు జరిగినట్టు యథార్థన ఘటన. అది బెట్టింగ్ గొడవలు. ఆ బెట్టింగ్ గొడవలు ఏదో జరిగితే దాన్ని రాజకీయంగా మార్చాలని చూసేది మీ ప్రభుత్వం. అక్కడ జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు చేసే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మీడియా వాళ్ళ పైన రుద్దితే తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గౌరవనీయులు బొజ్జల వెంకటేశ్వర రెడ్డి గారి మీద రుద్దేస్తే పత్రికా విలేకరంతా విరోధైపోతే అందరూ కూడా అతనికి ఎదురు రాస్తారని నీ భ్రమ. అది నీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో విలేకరుల పైన తీవ్రమైన దాడి చేసిన ఎవరన్నా ఉన్నదంటే వైసీపీ ప్రభుత్వం, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వాళ్ళ అనుచరులు మాత్రమే. దానికి ఉదాహరణ ఆంధ్ర విలేకరి కోటేశ్వరరావు దాని ఉదాహరణ. ఎందుకంటే గుడి నుంచి బడి దాకా, బడి నుంచి గుడి దాకా నువ్వు చేస్తున్న ప్రతి అన్యాయాన్ని ఆ రోజు విమర్శగా రాసి పేపర్కి ఇస్తే అతని మీద 307 కేసు పెట్టి శిక్షార్హుడుగా చేసేవా రోజు. అతను ఎవరు? దళిత బిడ్డ. ఈరోజు పాపం నువ్వు పత్రికా విలేకరుల మీద తెగ బాధపడిపోతున్నావు. అదే కోటేశ్వరరావు గారు వేర్పేటలో జరిగిన చర్చి వివాదం, అది భూస్థల వివాదం, చర్చి అడ్డంగా కట్టేస్తే అది ఒకప్పట్లో ముస్లింలు కబర్స్థాన్. అది ఒకప్పట్లో ముస్లింలది బూడ్చిపెట్టుకునే స్థలం. అది శవాల్ని అంటే అది కబర్స్థాన్ అంటారు. దాని మీద చర్చి కట్టేస్తే ఆయన ఏర్పేడు ఇన్ఛార్జు గున్నేరి కిషోర్ రెడ్డి మీద రాస్తే ఈ విధంగా అక్రమంగా అంటే ఆ రోజు ఎయిర్పోర్ట్ పక్కన విశాలాంధ్ర వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లని ధ్వంసం చేసి వాళ్ళకి ఏమీ లేకుండా వాళ్ళని అయోమయం పరిస్థితిలో చేసేసి దేనహిస్తేసాం. అదేవిధంగా రెండోది ముస్లిం మైనారిటీ ఆయన వార్త విలేకరి, ఎప్పటి నుంచో గత విలేకరిగా 35 సంవత్సరాలు 40 సంవత్సరాల అనుభవం కలిగిన రహమతుల్లా పైన
ఏదో అనుచిత వాక్యాలు మీ మీద తప్పుడుగా రాశాడని అతని మీద మీరు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా అప్పుట ప్రస్తుత శ్రీకాళహస్తి స్వామి బోర్డు మెంబర్గా పనిచేసిన బుల్లెట్ జైశ్యామ్ అదే ఒక విలేకరి నాది అయ్యా స్థలం అని చెప్పి ముందుకు పోతే నీ దిక్కుండో ఒకటి దగ్గర చెప్పుకోరా అని చెప్పి బుల్లెట్ శ్యాము చంప మీద పలా 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 పలాను కొట్టాడు విలేకరిని. ఆ రోజు విలేకరుల్ని మీరు తప్పుడు సాక్ష్యాలు రాస్తే, వైసీపీ ప్రభుత్వం మీద ఏదైనా తప్పుడు ప్రచారాలు చేస్తే, రాస్తే, తీస్తే ఉక్కు పాదం మోపాలని చెప్పి కొత్తగా జీవో తీసుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఇది గుర్తుంచుకో బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు, మర్చిపోయినట్టు ఉంది. నువ్వు ఉక్కు పాదం మోపావు, ఎక్కడ కూడా విలేకరులు నీకు అనుకూలంగా మలుచుకున్నావు, నీకు అనుకూలంగా చేసుకున్నావు, లేకపోతే బెదిరించావు, జైల్లో పెట్టావు. వాళ్ళకు వచ్చిన ప్లాట్లు ఆ రోజు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇచ్చిన ప్లాట్లని కూడా నువ్వు కబ్జా చేసి మీ వాళ్ళకి ఇచ్చుకున్నావు. వాళ్ళు అయ్యోమని చెప్పి 5 సంవత్సరాలు నడివీధులు తిరిగినారు విలేకరులు. ఆ రోజు జీవో ఇచ్చావు నువ్వు, ఏమని? ఎవరైనా తప్పుడు సాక్ష్యాలు రాస్తే జైల్లో పెట్టమన్నావు. మరి ఆ రోజు మీరు విలేకరుని ఉక్కు పాదం తొక్కలేదా? అదే తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ ముందు, అంటే ఇంకా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత గౌరవనీయులు మాన్యశ్రీ పూజలు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఆ జీవో ఉందో, తప్పుడు ప్రచారాలు చేస్తే, తప్పుడు ప్రయాణాలు చేస్తే ఏదైతే ఉందో ఆ జీవోని రద్దు చేస్తాం. ప్రతి ఒక్క శ్రీకాళహస్తి ఇన్ఛార్జి టీడీపీగా ఉన్న బొజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు కూడా మీకు మద్దతు, అంటే ఆ రోజు మీడియా వాళ్ళకి, పత్రికా వాళ్ళకి ఒక సందేశం ఇవ్వడం జరిగింది. అన్యాయంగా కోటేశ్వరరావు కొట్టడము, అన్యాయం కోటేశ్వరరావు హింసించడము, అన్యాయంగా పత్రికా విలేకరులందరినీ ఇబ్బంది పెట్టడము. ప్రతి ఒక్క పత్రికా విలేకరు, ఏ పత్రికా విలేకరు నీ ప్రభుత్వంలో బాధపడలేదు అని చెప్పిస్తే చాలు. ఇలా ప్రతి ఒక్కరి మీద లేనిపోని అభాండాలన్నీ వేసి వాళ్ళని రాసి రంపాన పెట్టింది ఎవరు అంటే వైసీపీ ప్రభుత్వం, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఇది గుర్తుపెట్టుకో. ఈరోజు ముసలి కన్నీళ్ళు గారస్తున్నావు, అబ్బా కొట్టేశారు, అబ్బా విలేకరులు అయిపోయినారు, ఇలా విలేకరులు కొట్టుకుంటా పోతే విలేకరుల చూడండి మీ పరిస్థితి ఏంటి అని ఆ రోజు ఎవరు చెప్పుకున్నారు వాళ్ళ? ఈరోజు ముసలి కన్నీరా క్షేమ. ఒకటే చెప్తున్నా, బియ్యపు మధుసూదన్, ఆ రోజు మీరు చేసిన ప్రతి అఘాయిత్యానికి ప్రతి ఒక్కరి మీద మీరు కేసులు పెట్టారు. ఎవరిని వదిలేరు మీరు. ముస్లిం ముతకా కాడి నుంచే ఎస్సీ ఎస్టీని ఈరోజు బాధపడుతున్నాం. ఎస్సీ ఎస్టీ కేసు ఆయన పెద్ద ఆయన లేని కూడా లేడు, చెట్నగూడ జిల్లా రహమతుల్లా మీద నువ్వు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టావు. ఈరోజు మా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేశారు. నువ్వు ఎంతమంది ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టావు? ఎంతమందిని జైలుకి పంపించావు? ప్రస్తుతం నేనే దానికి నిదర్శనం. ఒక గిరిజనుడిని, యానాది బిడ్డని. నా పరిస్థితి ఏం తెలుసా? నన్ను నువ్వు రేణుగుంటలో ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని అక్కడ పూజగని పిలిపించి నా మీద 307, 420, 353 నా మీద కేసు పెట్టి 3 నెలలు బెయిల్ రాకుండా నా కొడుకు చదువుకుంటున్నాడు బీటెక్, అతను కూడా కేసులో ఇరికిచ్చి మా కుటుంబాన్ని బాధ పెట్టి నన్ను నడి రోడ్లోకి లాగి నా మీద 8 కేసులు పెట్టిన ఘనత బియ్యపు మధుసూదన్ రెడ్డి నీది కాదా? అదే చుక్కల రమేష్ నియోజకవర్గ అధ్యక్షుడు, దళిత బిడ్డ, ఇతని మీద 6 కేసులు. ఈ రోజు కూడా ఊరు తిరిగినాం. ఏ పొద్దు మేము 5 సంవత్సరాలు ఊర్లో ఉన్నాం. మధుసూదన్ రెడ్డి మారు క్రమశిక్షణ అంటే బొజ్జల కుటుంబం, క్రమశిక్షణకు మారు పేరు బొజ్జల కుటుంబం. ఆ రోజు విలేకరులను కాపాడింది గోపాలన్న అయితే ఈరోజు 1:30 గంట ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విలేకరిని, ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ మీడియాని పిలిపించి మీ సాధక బాధకలు మొత్తాన్ని విని మీకు ఏం కావాలనో, మీకు ఏం చేయాలనో హామీ ఇచ్చి ఈ బొద్దుడికి కూడా వాళ్ళకి నెరవేర్చిన ఏకైక గనుడు ఎవరన్నా ఉన్నారంటే మా బొజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు. ఈరోజు ఆయన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి గుళ్ళో ఆ రోజు భయంకరమైన ఒక గుళ్ళోనే దాదాపు 3,000 మంది దళారులు పనిచేస్తున్నారు. ఆ రోజు 70 లక్షలు, 40 లక్షలు, 60 లక్షలు, ఈరోజు 1,50,00,000, 1,50,00,000 ఆదాయానికి తీసుకొచ్చింది ఎవరు? మా బొజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు. ఈరోజు గుళ్ళో దళారితనం అనేదే లేదు.
ఈరోజు గుళ్ళోకి పోతే మేము పోవాలన్నా కూడా 500 రూపాయల టికెట్ తీసుకొని విఐపి దర్శనానికి పోవాలా, 200 రూపాయల టికెట్ తీసుకొని సాధారణ దర్శనానికి పోవాలా. ఈరోజు మీ సంచాలే, మీ నాయకులే దౌర్జన్యాలు చేసి ఇంకా కూడా లోపల పోయి దర్శనాలు చేసుకొని వస్తున్నారు. నిన్న కూడా మాకు కేకే చౌదరి వస్తే మేము గౌరవంగా టికెట్లు తీసుకొని లోపలికి పోతే మీ చెంచాలు, మీ నాయకులు, వైసీపీ నాయకులు కెమెరాలు పెట్టుకొని వాళ్ళకి ఇది చేసుకుంటా తిరుగుతున్నారు. దాన్ని ప్రశ్నిస్తే ఎంతవరకు పోతుంది? మీడియా వాళ్ళని లోపలికి రానికుండా చేసిన ఘనతని ఇది గుళ్ళోకి. అక్కడికి చేసినటువంటి పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు మీడియా శుభాకాంక్షలు. ఈరోజు మన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఒక తప్పుడు ప్రచారం చేసేదానికి సన్నద్ధమైనారు వైసీపీ పార్టీ యొక్క అభ్యర్థి మన ఎక్స్ఎమ్మెల్యే కౌశల్ రెడ్డి గారు. మీ ప్రభుత్వంలో ఏ వర్గము ఇబ్బందులు పడలేదో చెప్తే ఆ వర్గాల గురించి మేము చెప్తాం మీకు. రెండవది వచ్చి పత్రికా స్వేచ్ఛ అనేది చాలా విలువైంది, మానవత విలువలు అన్నింటిలోకి అయ్యి చాలా గొప్పది కూడా. అలాంటి పత్రికా స్వేచ్ఛని కాల రాసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము. ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారి పాలనలో ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాలు మేము ప్రతి ఒక్కటి మీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలన్నీ చూపిస్తే ఈరోజు మీరు సమాధానం చెప్పుకోలేని పరిస్థితికి వస్తారు. ఏ పరిస్థితుల్లోనే సరే ప్రతి విలేకరిని, అంటే మీకు చెప్పిన మాట అయినా విలేకరులకు ఏమనలేదు మాకు తెలియదు, కానీ చెప్పిన మాట వినకుండా నిజాన్ని ప్రజలకు తెలియజేస్తే వాళ్ళని మీరు కోటి ఇబ్బందులు పెట్టారు. ఫ్యామిలీ పరంగా కావచ్చు, కేసుల ద్వారా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ప్రతి ఒక్క విషయంలోనూ కలగజేసుకొని ఎమ్మెల్యే గారు అది పనులన్నీ పరిపాలన అంతా పక్కన పెట్టి ఆ యొక్క విలేకరణ కావచ్చు, సోషల్ మీడియా విలేకరణ కావచ్చు, ఎవరైతే చైతన్య పరచాలా ప్రజలను అనుకొని ముందుకు వస్తారో వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళ యొక్క జీవితాన్ని సంఘనాకి ఇచ్చేసింది ఎక్స్ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు. ఈరోజు పరిస్థితి ఎత్తుకుంటే పత్రికా స్వేచ్ఛని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు స్వేచ్ఛ అనేది ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళి ఏ యొక్క తప్పునైనా ఎత్తి చూపించండి, ప్రజల్లో నిర్భయంగా తెలియజేయండి అనే ఒక నినాదంతో మా ఎమ్మెల్యే గారు ముందుకెళ్తున్నారు. మీరు దయచేసి ఎక్స్ఎమ్మెల్యే గారు మీరు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు కప్పిపుచ్చుకోవడానికి, దాచిపెట్టుకోవడానికే సరిపోతాం తప్ప మీరు ప్రత్యేకటువంటి జనాలకి ఏమి ఉద్ధరించింది లేదు. ఈరోజు పరిస్థితులు లెక్కెత్తుకుంటే మన యొక్క భారతదేశంలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణ, మన చిత్తూరు జిల్లా, ఉమ్మడి జిల్లాలో కాళహస్తి నియోజకవర్గంలో చేసినటువంటి అన్యాయాలు ఏ ఎమ్మెల్యే చేయలేదు. ఇదే పరిస్థితి గాన మీరు గాన మేము మంచి పరిపాలన అందించినామని గాన జనాలు మొదలేసుకొని ఉంటే ఎంత డ్యామేజ్తో వాడుకుంటారు. ఎక్స్ఎమ్మెల్యే గారు మీరు ఈరోజు పత్రికా విలేకరుల మీద రాజకీయం చేసి వాళ్ళ రాజకీయాలకు దింపి రకరకాలుగా మసిపూసి మారేడుకాయం చేయాలంటే మాత్రం ప్రజలు సోషల్ మీడియా ఫుల్ కవర్ ఉంది, ప్రింటింగ్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. మీ తప్పులు ఎన్ని మసిపూసి మారేడుకాయలు చేయాలనుకున్నా అవేవి చెల్లవు. ప్రతి ఒక్కరూ గుర్తించి ప్రజల్లో నిజాన్ని తెలియజేసి నిర్భయంగా ఇలాంటి తప్పుడు కేసులు కావచ్చు, తప్పుడు ప్రచారాలు కావచ్చు ఖండిస్తారని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు, జై సుధీర్ రెడ్డి గారు.